సర్పంచ్ ఎలక్షన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి సరే ప్రభుత్వం కాకుండా ఆ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత అయితే కీలక కామెంట్స్ చేసిరు. ఎన్నో రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతే ఈ లెక్కలు తేలినాక నాకు తెలియకుండా కొత్త రిజర్వేషన్ల పాత రిజర్వేషన్ల బీసీలకి పెంచుతారా లేదా అని ఎన్నో సవాలక్ష క్వశ్చన్లు. దాంతో ఇప్పటికీ 6 నెలల పాటు 6-7 నెలలు అయిపోయింది వాళ్ళ పదవీ కాలం ముగిసి. ఆ ఊర్లో అయితే పాపం ఆగమైపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ పెద్ద ఆయన కీలక కామెంట్లు అయితే వేసారు. కుల గణనంపై 4 రోజుల్లోనే గైడ్ లైన్స్ వస్తాయి. ఈ కులాల లెక్కలు తేలినాకనే లోకల్ బాడీ ఎలక్షన్లు అవుతాయి. బీసీల వాటా మేము చెప్పినాం 42% ఇస్తామని ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తామంటున్నారు. అన్ని వర్గాలతో కలిసి హక్కుల కోసం పోరాడదాం అని చెప్పిరాట. కులగణన కాంగ్రెస్ పేటెంట్ రైట్ అని అంటే ఈయన చెప్తున్నారు బాగానే ఉంది, కానీ 42% రిజర్వేషన్లు కనుక ఇస్తే టోటల్ రిజర్వేషన్లు 50% మించిపోతాయి. మరి 50% మించితే సుప్రీంకోర్టు ఒప్పుకోదు కాబట్టి మళ్ళా పీఠముడి పడుతుంది. అందరికీ ఉన్నది కదే, మీరు ఇస్తారేమో చేస్తారేమో అదంతా, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా. మరి ఆ సుప్రీంకోర్టుని ఎట్లా ఒప్పిస్తారు ఎట్లా చేస్తారు అనేది అందరి ముందున్న డౌటు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అసలు ఎలా చేస్తుంది అనేది అందరూ చూస్తున్నారు. నిజంగా ఈ చిక్కుముడి వాళ్ళు ఇప్పగలిగితే మరి గ్రేటే. మరి ఆ చిక్కుముడి ఎట్లా విప్పుతారో చూడాలి. కానీ ఈయన మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు. అంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే నెలలో మళ్ళీ దసరా దీపావళికి అనుకున్నాం, కానీ ఇప్పట్లో కూడా జరిగేటట్లేవు. మరి సంక్రాంతికి అయితేయో ఎండాకాలం అయితేయో మొత్తంగా అయితే ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు. బీసీ కమిషన్ కులాల లెక్కలు తేల్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరుపుతాం మేము అని చెప్పినట్టు కామెంట్లు అయితే వస్తున్నాయి. మరి ఇక బీసీ కులగణన ఇవన్నీ జరగాలంటే ఎట్లా 1-2 మంత్స్ ప్రాసెస్, ఆ తర్వాత దాన్ని ఆమోదించి అవన్నీ చేసి ఇక ఒకవేళ వాళ్ళు ఇస్తామనుకుంటే మళ్ళీ కోర్టులో కేసేసి ఆ కోర్టుకే దాన్ని తిరస్కరించి ఆ తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఇక పీఠముడి. ఇప్పట్లో ఎలక్షన్లు జరిగే దాఖలాలు అయితే కనిపిస్తలేవు ఇలా కామెంట్లు చూస్తుంటే. కానీ ఎలక్షన్లు జరగకపోతే సెంట్రల్ ఫండ్స్ అన్నీ ఆగిపోయి ఇప్పటికే ఊర్లన్నీ ఆగమైపోతున్నాయి. మరి ఇక నెక్స్ట్ ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బల్బు అయినా వేసేటోళ్ళు లేరు, ఇప్పుడు రోడ్ కొంచెం ఖరాబ్ అయినా వేసేటోళ్ళు లేరు, నల్ల రాకున్నా కానీ చేసేటోళ్ళు లేరు. అట్లా అయిపోయింది ఊర్లలో. ఎందుకంటే సర్పంచ్లు ఉంటే భయానికి వాళ్ళు రూపాయనో ఆటనో అప్పు తెచ్చో చేసో తిడతారన్న భయానికి చేసేటోళ్ళు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ వస్తే చేస్తారు, లేకుంటే లేదు. మేమేం చేస్తాం, వాళ్ళు జీతాల మీద బతికేటోళ్ళు, వాళ్ళు జీతాలు ఖర్చు పెట్టి మరి చేసే అవకాశం లేదు. కాబట్టి మరి ఇక గ్రామాల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది. బహుశా అక్కడ సర్పంచ్ లేకపోయే వరకు ఆ బటన్ అంతా లోకల్ అంటే ఎమ్మెల్యేల మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక ఖచ్చితంగా ఆ ఊరు నాయకులు పోతారు, ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఇక్కడ మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది కొంచెం చేయండి అని. తప్పది, వాళ్ళు కూడా ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే సరే వాళ్ళ గవర్నమెంట్ ఫండ్సా లేకుంటే చేతి ఫండ్సా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్లను బట్టి చూస్తే అయితే ఇక బీసీ కులాల లెక్కలు తేలినాకనే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని ఈయన చాలా క్లారిటీగా చెప్పింది. కాబట్టి ఒకవేళ ఇదే కనుక గవర్నమెంట్ అఫీషియల్ డిసిషన్ కూడా ఇదే అయితే మాత్రం ఇప్పట్లో ఎలక్షన్లు అయితే కావు. మరి ఇక 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా ఇక దేవునికే తెలియాలి. ఇక అయితే అందరికి వస్తా రిలీఫ్ ఖండిగా.